హాయ్ గైస్, సో వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్ ఇది. కానీ నా ఫస్ట్ వ్లాగ్లోనే ఒక పెద్ద కష్టం వచ్చి పడింది. అది ఏంటి అంటే నా బండికి పెట్రోల్ అయిపోయింది. ఎటు కాకుండా మధ్యలోనే అనమాట. నేను ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. అప్పుడు నేను బర్త్డే పార్టీ అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. మా అక్క కూతురు వచ్చేసి బర్త్డే పార్టీ ఉంది. వెళ్తుంటే పెట్రోల్ ఉందా లేదా అని చెక్ చేసుకోలేదు. నేను ఫస్ట్ పెట్రోల్ ఉందనే పాయింట్ని కూడా మర్చిపోయాను. నేను ఎంత ఉంది అనేది చెక్ చేసుకోలేదు. దారిలోకి వచ్చాను. ఎటు కాకుండా పరిస్థితిలో మధ్యలో అయితే బండి ఆగిపోయింది. నేను వాడుతున్న బండి ఇది బండి వచ్చేసి మా బ్రదర్ది అనమాట. సో ప్రజెంట్ బండి అయితే ఎటు కాకుండా మధ్యలో అయితే మేము ఆగిపోయాం అనమాట. బండి వచ్చేసి ఇక్కడ నిలబడింది. ఇది పల్సర్ 150. ఫస్ట్ మోటో వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. కానీ మనం మామూలుగా నార్మల్ వ్లాగింగే, మనది మోటో వ్లాగింగ్ అయితే కాదు. కానీ నాకు ఫస్టే ఒక బ్యాడ్ న్యూస్ అయితే అనమాట. ఇది మొత్తానికైతే నా బండి ఆగింది. ఏం చేయాలో అర్థం కాకపోయింది. చూద్దాం. కొంచెం ముందుకెళ్తే దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉందంట. అక్కడ దాకా మనం ఏం చేద్దామంటే తోసుకుంటే వెళ్ళాల్సిందే. పెద్ద బండ్లు అని ఎగేసుకొని తీసుకుంటాం బండ్లు. అది పెట్రోల్ అయిపోయేటప్పుడే మనకి దాని బాధ తెలుస్తుంది. మొత్తానికైతే నా బైక్ చూడండి ఒకసారి ఎట్లుందో. ఇదే అనమాట మా బండి, పల్సర్ 150cc. ఈ బైక్ నాది కూడా కాదు, మా బ్రదర్ది. వాళ్ళు పక్కనే ఉన్నారు. వీడియోలో కెమెరా ముందుకు రావడానికి వాళ్ళు సిగ్గుపడుతున్నారు అనమాట. అందుకు వాళ్ళు రాలేదు. దానికి ఇది పరిస్థితి. చూద్దాం, బండి స్టార్ట్ చేస్తా. ముందుకు వెళ్తాదో లేదో. కొంచెమన్నా ముందుకెళ్తే అదే వంచి కొట్టడం అవన్నీ ప్రయోగాలు ఇప్పుడు దీని మీద చేయబోతున్నా నేను. చూడండి ఎట్లుంటుందో నా కష్టాలు చూడండి. ఇప్పుడు ఫస్ట్ వ్లాగు ఎంత ఘోరంగా ఎంత ఉంటుందో. ఎన్ని గంటలకి ఇంటికి రీచ్ అవుతానో తెలియదు. ఇప్పుడు టైం వచ్చేసి 4:32 అయితే అవుతుంది. కనిపిస్తుందో లేదో మీకు? 4:32 అయితే అవుతుంది టైం వచ్చేసి ఈవినింగ్. ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్నది ప్యాపిల్ నుంచి అయితే బయలుదేరాను. నాకు గుత్తి వచ్చేసి ఇక్కడ నుంచి మా సిస్టర్ వాళ్ళు ఉండేది గుత్తిలో అనమాట. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అది గుత్తి ఎన్ని కిలోమీటర్స్ ఉండొచ్చు అంటే ఇటు నుంచి ఒక 15-20 ఉండొచ్చు. చూద్దాం. ఇక్కడ నుంచి కొంచెం దూరమే ఉండేది పెట్రోల్ బంక్ అయితే. మళ్ళీ మేము ప్యాపిల్లోకి వెళ్ళాలి. ఇక్కడ మేము ఉండేది ఇప్పుడు ప్యాపిల్ హైవేలో ఉన్నా నేను. అంటే ఇక్కడికి అక్కడికి కొంచెం ఎంత లేదనుకున్నా, ఎంత దరిద్రం లేదనుకున్నా ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. లోపలికన్నా వెళ్ళాలి, లేదంటే ఇట్లా ముందుకన్నా వెళ్ళి పెట్రోల్ అయితే కొట్టించుకొని వెళ్ళాల్సిందే. చెప్పాను కదా ఎటు కాకుండా మధ్యలో అయిపోయానని. సో ఇప్పుడు బండి మీద ప్రయోగాలు చేద్దాం. చూడండి, బండ్లు కొంట పెట్రోల్ అయిపోతే ఇదొక బాధ. ఇది వంచి కొట్టాలంట. అమ్మ నాయన, నేను చూస్తే ఎంతున్నా, ఇది చూస్తే ఓమో దేవుడా ఇంత ఘోరంగా ఉంది నాయన బండి. చూద్దాం ఒకసారి. వంచినాను బండిని. కొంచెం పెట్రోల్ ఏమన్నా ఉండి స్టార్ట్ అయితే నా లక్కు బాగుండి ముందుకు వెళ్తా. అమ్మో బాబోయ్, అవట్లేదు దేవుడా, అవ్వట్లేదు ఇది అవ్వట్లేదు. అమ్మ జారిపోతాను. అవ్వట్లేదు. మళ్ళీ వంచుతా. అయిపోద్దు. ఏదైతుందో చూద్దాం. ఎంత అవుతుందో టైము. బాబాయ్, మొత్తానికి బండిని అయితే టార్చర్ పెడతానా నేను మాత్రం. ఇదేంద్రా స్వామి, ఇంత బరువు ఉందిరా మళ్ళీ. ఎంతరా బండి ఇది? చెప్పురా. 90,000. నువ్వు కొన్నప్పుడు ఎంత ఉంది? 90. దీన్ని 90 సార్లు కొట్టావాడి. ఇప్పుడు బండి స్టార్ట్ కాదు. నువ్వు 90,000 పెట్టావాటి. నేను దీన్ని దొప్పుకొని ఖచ్చితంగా పోవాలా, లేదంటే ఏడో సాట ఆగాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని మొత్తానికైతే బండి దొప్పుకుంటా వెళ్ళాలి. అబ్బా, ముందుకు వెళ్ళాలిరా నాయన.
ఇక్కడ మధ్యలో మనకి ఎనర్జీ ఇవ్వడానికి రెయిన్ చెట్టు అవుతుంది. పెరుక్కొని తిందామా కొన్ని? బండి ఆపుతా ఇక్కడ. ఎంతమంది తెలుసు ఇవి? ఎంతమందికి తెలుసు కామెంట్ పెట్టండి. బాగానే ఉన్నాయిరా, కానీ కొంచెం పచ్చిగా ఉన్నాయి, కొన్ని ఎర్రగా కూడా ఉన్నాయి. కనపడుతున్నాయా? బాగానే ఉన్నాయి, బాగున్నాయి. పడు కొన్ని తిందాం, బాగున్నాయి. అరే బా పుచ్చుకున్నారా స్వామి. బాగున్నాయి. కెమెరామెన్ నువ్వు తిను, పట్రా తిను. బాగున్నాయా? బాగుంటాయి. పోదాం పరా. మనం ఈడనే ఉన్నాం అనుకో, రాత్రి బర్త్డే పార్టీకి ముందు పోలేం మనం. కొంచెం దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందట, పోయి చూద్దాం. ఇట్లా బండి దొబ్బుకుంటూ వ్లాగ్ చేయడం బాగానే ఉంది, కానీ చాలా కష్టంగా ఉందబ్బా. నర్రాలు తెగుతున్నాయి. ఇంత పల్సర్ బండిని ఇంత లావు దాన్ని దొబ్బడం అంటే నాకైతే నరకంగానే ఉంది. అక్కడికి మా బ్రదర్స్ కొంచెం హెల్ప్ చేస్తున్నారు మధ్యలో. వాడు కొంచెం బండిని అయితే దొబ్బుతున్నారు. మొత్తానికైతే ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇంకా దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉందంట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఒక 1/2 కిలోమీటర్స్ ముందుకెళ్తే పెట్రోల్ బంక్ ఉంటుంది. బంకుకి వెళ్ళి పెట్రోల్ కొట్టించి బండి స్టార్ట్ చేసుకొని బర్త్డే పార్టీ జరుపుకోవాలి. అదే అనమాట. సో ముందుకెళ్దాం ఇలానే. ఇంకా ఒకసారి మళ్ళా ప్రయోగం చేద్దాం మనం. ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ కీస్ ఆఫ్ చేసి ఆన్ చేసి కిక్కురాట్ కొడతాను. ఒకసారి ట్రై చేద్దాం. ఒకసారి ఉంచుతాం, మళ్ళీ ఉంచాలంటే భయం అవుతుంది నాకు. మళ్ళీ కింద పడితే లేపుకోనని అంత బరువు ఉంది ఇది. మరో కొంచెం ముందు తూపుతా, ఏం చేయలేం మనం. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. అక్కడేదో ఊరుంది, దగ్గరలోనే ఉందిరా టౌను. అట్లా చూడరా, దగ్గరే జంపుకెళ్ళామంటే అయిపోతుంది. పప్పదాం, కొంచెమే కదా ఉండేది, ఏం చేస్తాం. ఇప్పుడు ప్యాపిలి ఎంట్రింగ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ మీకు కనిపిస్తుందా, టర్నింగ్లో అయితే ఆగానమాట. దొబ్బి చుక్కలు అయితే కనిపించాయి. ఇంకా దగ్గరలో ఇంకా లోపలికి వెళ్ళాలంటే నాకు ఇట్లా దొబ్బుకుంటూ వెళ్ళడం అంటే చింతపండు పడుతుంది. దొబ్బలేను, ఇంకా అక్కడికే వాసిపోయింది నాకు. ఇంకా మా బ్రదర్ని పంపించాను పెట్రోల్ తీసుకురామని. ఆడెళ్ళాడు. ఒక 1/2 అవర్ దాకా అయితే టైం పట్టిద్ది, 1 అవర్ కానీ 1/2 అవర్ కానీ. రాగానే మేమైతే మళ్ళీ బయలుదేరుతాం. ఇంకా డైరెక్ట్గా మా ఊరిని అయితే పంపించాను. వాడు ఒకడు వెళ్ళాడు, ముగ్గురం వచ్చాము, ఒకరిని పంపించేశాను. ఇంకా నాకైతే ఇంకా బర్త్డే పార్టీ ఈడే జరిగిపోయింది నాకు మధ్యలోనే. అంత ఘోరంగా ఉంది జర్నీ అయితే. చూద్దాం, మా వాడు రాని ఇంటికి సేఫ్గా వెళ్తాం. ఇప్పుడు నేను ప్యాపిలి బోర్డు దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ ఆ బోర్డు కనపడుతుందా,
ఆడున్నాను. మా వాడికి పెట్రోల్ తెమ్మని చెప్పినాను. వాడు వస్తున్నాడు. లక్కు ఇక్కడ వస్తున్నాడు. ఆడ వస్తున్నాడు వాడు. ఇక్కడ బాటిల్ తీసుకొని వస్తున్నాడు. మొత్తానికైతే మళ్ళీ మా ప్రయాణం కొనసాగుతుంది. ఇప్పుడు ఫేస్లో కొంచెం ఆనందం, లేదంటే చుక్కలు కనపడిచ్చినాయి బ్రో. దీనమ్మ ఈ బండిని దొబ్బాలంటే యాసిడ్కి వచ్చింది. అందులో వీళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేసినారు కాబట్టి పర్లేదు. లీటర్ తీసుకొచ్చినావా? మొత్తానికి పెట్రోల్ రెడీ. ఇప్పుడు పోసి ఇంకా యువరాజాన్ని ముందుకు లేపడమే. ఇంకా పెట్రోలు పోతున్నాను, భయం లేదు ఇంకా. ఎంత లీటరా ఇది? స్వాహా. ఇప్పుడు ఫేస్లో ఆనందం వచ్చింది, మనిషిలో ఊపి వచ్చింది. ఏంద్రా ఇది నల్లగైంది. ఇప్పుడు జమ్మని కొడితే సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర పోయి పడాల బండి. ఏ రారా సామి, ఫోన్లో మాట్లాడింది సార్ గారు. రారా ఎక్కుందా? స్టార్ట్ అవుతుందంటావా? ఇప్పుడు ఇప్పుడే కదా పెట్రోల్ వస్తుంది, కొంచెం అవుతుంది. దేవుడా 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 తొందరగా కానీ అవుతుంది అవుతుంది. అయ్యింది రారా, తొందరగా. గాయ్స్ బండి స్టార్ట్ అయింది. ఇంకా చలో. మాకి ఇప్పుడు గుత్తికి వచ్చేసి దాదాపు 15 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడ గుత్తి అని కనిపిస్తుందా? అదే జస్ట్ మాకి ఇంకా 15 కిలోమీటర్లలో అయితే ఉన్నాము. గైస్ గుత్తి వచ్చేసి ఇప్పుడు మీకు లాస్ట్ కనిపిస్తుంటుంది. జస్ట్ 8 కిలోమీటర్స్ అయితే ఉన్నాం మనం. ఇంకా ఇక్కడ అంతే అనమాట. జస్ట్ ఇంకా ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్లో మనం అక్కడ ఉండొచ్చు. టీ తాగి వెళ్దామా? ఇక్కడే డాబా ఉంది. జస్ట్ టీ తాగి రికార్డ్లోనే ఉందా? లోపల మనకు తెలిసిన ఒకడు ఉన్నాడు లోపల. నేను పోయేదా టీ తాగి. Love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up, it's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better believe in your mind, cause it's everything. You can mold, shape, find almost anything. All it takes is some time and some clarity to find your identity. It's mind over everything.
my way, you gonna feel the wrath. Gotta say it to my face while he's looking back. Mirror breaks after math. When I hate, I attack. And when I feel like this, I'm immortal. 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 Don't be scared. Step it up, don't be scared. ఎక్కడుంది పైన ఉందేమో చూడు బడ్డగాలు అక్కడ మా అక్క దగ్గర ఉంది. మా బాబు పాపం కష్టపడుతున్నాడు. ఆ ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడు. పెద్ద ఏమేం చేసినాడో చూపిస్తా. ఇది బిర్యానీ అంట, బర్త్డే స్పెషల్. ఇంకోటి ఏంది, అదేంది అది అదేంది అది ఇదేంది ఇది ఈడ ఏం లేదు. మొత్తానికి బర్త్డే గాలి ఇక్కడ ఉంది. ఇట్లా పట్టుకుంటా చేతిలో ఇది ఉంది, చేతిలో ఇది ఉంది. బర్త్డే గల్ వచ్చింది. మొత్తానికి అందరూ ఒకసారి విష్ చేయండి గైస్. దీని పేరు వచ్చేసి అక్షయ. అక్షయ అంట. నేను వచ్చి గుర్తుకొచ్చినాను ఇప్పుడే. మామని మొత్తానికైతే మేనమామని ముప్పు తిప్పలు పెట్టింది. మాకు దారిలో పెట్రోల్ అయిపోయింది, మధ్యలో ఆగిపోయినాము. చిక్కలు చూపించింది. ఫైనల్లీ ఇంటికి వచ్చి బర్త్డే గల్లిని ఎత్తుకున్నా. ఇదనమాట బ్లాగ్. ఎట్లా ఉంది, బాగుందా? ఒకసారి అందరూ హాయ్ చెప్పు. అందరికి హాయ్ చెప్పు. పప్పు ఏంటి కమ్మ ఊడిపోతుంది నీ బిడ్డది. ఎడుతాను ఇక్కడ. ఇది ఇంకొకటి స్వీట్. ఇది దీని బర్త్డే ఎప్పుడు దాని మీద దీని బర్త్డే అయిపోయింది అప్పుడే. అందరికి హాయ్ చెప్పు. ఇట్లాను హాయ్ అను. పప్పు పెట్టు. నువ్వు నువ్వు హాయ్ చెప్పు. మళ్ళీ హాయ్ చెప్పు. వాళ్ళ దాంట్లో చెప్పు. నువ్వు చెప్పండి ఇప్పుడు. హాయ్ చెప్పు. అందరికి హాయ్ చెప్పు. చెప్పు దాన్ని. పప్పు పెట్టండి. పప్పు పెట్టండి. పప్పు పెట్టండి అందరు అనండి. అందరికి అక్కి హ్యాపీ బర్త్డే అనండి. చెప్పు. బర్త్డే గల్ అయితే ఎడుతాను. Happy birthday to you, Auntie. ये लाइट देना. ऊपर देना. ऊपर दे.